Hello everyone, this is Karthik and you are watching Satyakarthik Vlogs. ఈరోజు ఈ వీడియోలో డిజిటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం దీని యొక్క ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ బాక్స్ పైన డిజిటెక్ ఎల్ఈడి రింగ్ లైట్ అని ఇచ్చారు అండ్ కాంబో ప్యాక్ విత్ 5 feet స్టాండ్ అండ్ విత్ లైట్ స్టాండ్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు మోడల్ నేమ్ వచ్చేసి DRC14C అని ఉంది. సో ప్రోడక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు చూపించినట్టుగా. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక మినీ ట్రైపాడ్ స్టాండ్ ఇచ్చారు. సో ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో దీని ఎంఆర్పి వచ్చేసి 3000 ఉంది, బట్ నేను దీన్ని 1450కి పర్చేస్ చేశాను. ఇక్కడ మనం చూసినట్టయితే మనం దీని యొక్క యూజర్ మాన్యువల్ గైడ్ ఇచ్చారు. సో ఇది ఒకసారి మనం పక్కన చేసి నెక్స్ట్ మనం ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే లోపల బాక్స్ లోపల ఈ విధంగా ఉంది. సో మనకి ఇది 14-inch ఎల్ఈడి రింగ్ లైట్ ఇది. ఇక్కడ మనకు దీని యొక్క USB-A కేబుల్ ఇచ్చారు. డైరెక్ట్ మనం దీన్ని పవర్ కేబుల్కి కనెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎటువంటి పవర్ అడాప్టర్ అయితే ఇవ్వలేదు. సో మనం పవర్ అడాప్టర్ మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కంట్రోలింగ్కి మనకి ఇక్కడ రిమోట్ ఇచ్చారు. ఇక్కడ మనం లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ టెంపరేచర్ని మార్చచ్చు, కలర్ టెంపరేచర్. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మొబైల్ ఫోన్ని ప్లేస్ చేయడానికి ఒక ఫోన్ హోల్డర్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఒక మినీ ట్రైపాడ్ ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ ఈ విధంగా ఉంటుందని. అండ్ ఇక్కడ మనకు 5 feet స్టాండ్ ఇచ్చారు. ఈ 5 feet స్టాండ్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి స్టాండ్ అయితే. సో మనం మన యొక్క రింగ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి, దీనికి ఇక్కడ సెట్ చేసేయాలి. దాన్ని సెట్ చేయడానికి ముందు ఈ హోల్డర్తో మనం దీనికి ఇక్కడ అడ్జస్ట్ చేసేసి ఇక్కడ మనం రింగ్ని సెట్ చేసుకొని ఇక మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని ఏ విధంగా సెట్ చేస్తారనేది ఇప్పుడు నేను డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ట్రైపాడ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఈ ట్రైపాడ్ని ఓపెన్ చేయాలి. ఇట్లా ఇక్కడ ఈ నాబ్ ఉంటుంది, ఈ నాబ్ని లూజ్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి 3 sides. సో మనం ఇట్లా 3 sides ఓపెన్ చేసినప్పుడు ట్రైపాడ్ అనేది మనకి ఇలా అవుతుంది. అప్పుడు మనం దీన్ని నాబ్ని టైట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ట్రైపాడ్ నేల మీద ప్లేస్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కొన్ని అడ్జస్టింగ్ ఇచ్చారు. సో ఈ ఫస్ట్ అడ్జస్టింగ్ని లూజ్ చేస్తే ఈ రాడ్ అనేది కొంచెం ఓపెన్ అవుతుంది. అండ్ సెకండ్ది ఓపెన్ చేస్తే రాడ్ ఓపెనింగ్ ఇంకా పెద్దదవుతుంది.
అండ్ థర్డ్ది అడ్జస్ట్ చేసినప్పుడు ఇది కూడా రిలీజ్ అవుతుంది. టోటల్గా మనకు 3 అడ్జస్టింగ్స్ ఇచ్చారు. సో ప్రెసెంట్ అయితే మనం ఇన్ని అడ్జస్టింగ్స్ అవసరం లేదు. సో మనం దీన్ని రిలీజ్ చేసుకొని మనకు కావాల్సినంత హైట్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం చేయాల్సింది, ఇక్కడ మామూలుగా ఇక్కడ ఒక నాబ్ ఇస్తారు. ఆ నాబ్ని మేము తీసేసాము. అండ్ మనకి ఇక్కడ ఈ హోల్డర్ ఇచ్చిన్నారు. ఈ హోల్డర్ని మనం దీనికి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసినప్పుడు కంప్లీట్గా అది సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం దీన్ని ఇట్లా చేసుకొని ట్రైపాడ్ని ఇక్కడ ప్లేస్ చేసేసి నెక్స్ట్ మనం మన ఎల్ఈడి రింగ్ లైట్ని దీనికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఇది చాలా డెలికేట్గా ఉంది ప్రోడక్ట్. సో ఫైనల్గా మన ప్రోడక్ట్ని ఈ విధంగా సెట్ చేసాం. ఒకసారి చూడండి మీరు, ఈ విధంగా ఉంటుంది ప్రోడక్ట్ మంది. ఇక మనకి ఇచ్చిన మొబైల్ హోల్డర్ కూడా ఉంది ఇక్కడ. ఈ మొబైల్ హోల్డర్ని కూడా మనం ఇక్కడ సెట్ చేయొచ్చు. ఒకసారి మీకు ఇంకా ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది ఫైనల్గా, టాప్ నుంచి బాటమ్ దాకా. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క సెటప్. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని యొక్క అడాప్టర్ని కనెక్ట్ చేస్తున్నాను అడాప్టర్కి. సో ఇక్కడ నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఇది నా మొబైల్ అడాప్టర్. వీళ్ళైతే స్పెషల్గా ఎటువంటి అడాప్టర్ ఇవ్వలేదు. ఇక నేను దీన్ని పవర్ కార్డ్కి కనెక్ట్ చేసి ఒకసారి ఆన్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ ఆన్ అయింది ఇది. ఒకసారి దీన్ని ఇక్కడ ప్రెస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఫైనల్గా దీని యొక్క కంప్లీట్ సెటప్. చాలా క్లియర్గా ఉంది. లైట్ అయితే మాత్రం మనం చాలా బాగుంది. మనం డిమ్ చేసుకోవాలంటే డిమ్ చేసుకోవచ్చు, పెంచాలంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ఇంతే ఉంది. వీడియో అయితే మనకు సాఫ్ట్గా వస్తుంది దీనివల్ల. ఓకే ఫ్రెండ్స్, ఇది దీని యొక్క ఓవరాల్ క్విక్ అన్బాక్సింగ్ అండ్ సెటప్. ఈ ప్రోడక్ట్ గురించి ఇప్పుడైతే నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇంకా నేను యూజ్ చేయలేదు కాబట్టి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.